ఆ ప్రేతాత్మను అంతమొందించే సమయం దగ్గర పడుతున్నప్పుడు బంధాలను దూరం చేసుకుంటున్నావమ్మా. అర్జున్ తల్లి కళ్ళలోకే సూటిగా చూస్తూ మాట్లాడాడు. అలాంటిది వేరే అమ్మాయి మెళ్ళో తాళి కట్టమని భార్యే బలవంతం చేస్తే అతని పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు. పాపం మనసు నొప్పిస్తున్నానని నాకు తెలుసు స్వామి. కానీ నా భర్తని కష్టపెట్టి పాపం మూట కట్టుకుంటున్నా. చాలా మంది ప్రాణాలు పోకుండా కాపాడుకోగలుగుతున్నానన్న తృప్తి నాకుంది. అది తృప్తి కాదు, స్వార్థం. అక్క కోరిక తీరుతుందని సంతోషం. కాదు స్వామి, దయచేసి అపార్థం చేసుకోకండి. నేను అపార్థం చేసుకోవటం కాదు అంజలి, నిన్ను అర్థం చేసుకోమంటున్నాను. ఆ దయ్యాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. అది ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడదు. గడప దాటకుండా తనకి భయపడుతూ ఇంట్లోనే ఎంతకాలం ఉంటాం స్వామి? అడుగు బయటకు వేస్తే బలైపోతాం. ఆలోపే ప్రేతాత్మను బలి తీసుకోవచ్చు. నువ్వు సహకరిస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదమ్మా. క్షమించండి. దేవుడి మీద భారం వేసి నా భర్తను చావు బతుకుల వరకు తీసుకెళ్లలేను. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేయదలుచుకోలేదు. ఈసారి అందరినీ కాపాడుకోవడానికి నా ప్రాణాలైనా బలిస్తాను. అలాంటిది బావని అక్కకిచ్చి పెళ్లి చేయడం నాకు లెక్కే కాదు. అలా చెయ్యాలని చూస్తే నీ గుండెకే గాయం అవుతుంది. కానివ్వండి, భరిస్తాను. భర్త లేకున్నా భరిస్తావా? రేపేదన్నా జరిగి అర్జున్ లేకుండా పోతే భరిస్తూ బతకగలవా? బ్రతకను. అలాగేం జరగదని అనుకుంటున్నాను. మీరు నన్ను భయపెట్టకండి. మా అక్కకి పెళ్లి చేయాలనుకున్న నా ప్రయత్నానికి అడ్డుపడకండి. మంచో చెడో చావో రేవో నేనే తెలుసుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. భగవంతుణ్ణి శరణు వేడితే మంచే జరుగుతుంది. దయ్యాన్ని బుజ్జగించాలని చూస్తే చెడే మిగులుతుంది. నువ్వు ఎంతటి త్యాగమైనా చేయగలవని నాకు తెలుసు. కానీ అత్యుత్సాహం, అతి మంచితనం కూడా ఒక్కోసారి దహించి వేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఈ పెళ్ళే జరుగుతుందో లేక అనర్థమే జరగబోతోందో కళ్ళారా చూస్తావుగా. అనుభవించబోయే నరకాన్ని ఊహించుకోవటం దేనికి? నీ కర్మానుసారమే జరుగుగాక.
ఏంటిది? ఏం చేస్తున్నావు? నువ్వు గీతక్కని పెళ్లి చేసుకోవాలని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేదు. అందుకే ఇలా డిసైడ్ అయ్యి వచ్చాను. అంటే అంటే నువ్వేం చేయదలుచుకున్నావు అంజలి? ఆత్మహత్య చేసుకుంటున్నాను. అంజలి వదులు బావా. అంజలి! నేను చచ్చిపోతాను. అంజలి, వదులు. చచ్చిపోతాను. అంజలి! నన్ను వదులు బావా. అంజలి నీకే చెప్పేది. అంజలి వదులు బావా. అంజలి నన్ను వదులు బావా. నీకే చెప్తున్నాను. వదులు. వదులు బావా. అంజలి నేను చచ్చిపోతాను. అంజలి నీకేమైనా పిచ్చి పట్టిందా? వదులు. అంజలి వదులు. అంజలి వదులు. ఏంటిది అంజలి? నీకు పిచ్చనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. మీ అక్కని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానంటాను. నీకు సంతోషమేనా? చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతానంటున్నావు. పద, ఇద్దరు చచ్చిపోదాం. ఓ పని అయిపోతుంది. అలా మాట్లాడొద్దు బావా. నాకు నువ్వు కావాలి. నేను నీతోనే ఉండాలి. నీ ఒళ్ళోనే కళ్ళు మూయాలి. మరిదేంటి అంజలి? నేను కావాలంటావు, ఇంకో పక్క మీ గీతక్కని పెళ్లి చేసుకోమంటావు. నువ్వు చెప్పే దాంట్లో అసలు అర్థం ఉందా? అవన్నీ నాకు తెలియదు బావా. నా కోరిక ఏదైనా సరే నువ్వు తీరుస్తానన్నావు కదా. ఒక్కసారి మా అక్క మెళ్ళో 3 ముళ్ళు వెయ్యి బావా. తనకి నీతో పెళ్లి కాలేదన్న బాధ తీరుతుంది. ఆ తర్వాత సంతోషంగా తృప్తిగా ఎటైనా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? ఎక్కడికన్నా వెళ్ళని. ఈ పెళ్లి తర్వాత మన జోలికి రానని అక్క మాటిచ్చింది. పిచ్చిదా, తాడి కట్టాక నువ్వెవరని నిన్నే బాధ పెడుతుంది మీ అక్క. తన బుద్ధి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నువ్వు వినకపోతే ఇక నేనేం చేయలేను బావా. చచ్చిపోవడం తప్పిస్తే నాకు వేరే దారి లేదు. చచ్చిపోతాను. అంజలి అంజలి ఎందుకు ఇలా ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నా జీవితంతో ఆడుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. గీతక్కని పెళ్లి చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను. తన మెళ్ళ 3 ముళ్ళు పడితేనే నేను బ్రతుకుంటాను. అంతకన్నా నేనేం చెప్పలేను బావా. ఏం చెప్పలేను. సరే, కానీ ఒక్క విషయం, పెళ్లి చేసుకుంటాను, కానీ పెళ్ళైపోయింది, పెళ్ళామైపోయింది అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే గీతని చంపేస్తాను. ఈ విషయం నీ అక్కకు చెప్పు. సారీ బావా. చచ్చిపోతానని భయపెట్టి నిన్ను పెళ్లి కొప్పించాను. మీ అందరినీ బ్రతికించుకోవడం కోసమే ఇలా చేశాను. నన్ను క్షమించు బావా, క్షమించు. ఏంటి? అర్జున్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా? నా మెళ్ళో తాళి కడతానన్నాడా?
చచ్చిపోతున్నాను. బ్రతికున్నప్పుడు నేను కన్న కల చచ్చిపోయాక నెరవేర్చుకోబోతున్నాను. ప్రాణం పోయాక 6 అడుగుల గోతులో పూడ్చి పెడతారు. కానీ నేను ప్రాణం పోయాక అర్జున్ వెనకాల 7 అడుగులు నడవబోతున్నాను. ఏ అంజలి, ఏంటా కన్నీళ్ళు? అంటే నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? అలా అయితే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేనా ఏడుపా? లేదే, ఈ కన్నీళ్ళు చూసి నేను బాధపడుతున్నాను అనుకున్నావా? లేదక్క, ఇవే ఆనంద బాష్పాలు. ఓ, నేను అర్జున్ని పెళ్లి చేసుకోబోతున్నందుకు నీకు సంతోషంగా ఉందా? లేదా పెళ్ళైపోతే నా పీడ విరగడైపోతుందని ఆనందంగా ఉందా? అలా అనుకుంటావెందుకక్క? నీ ఆత్మ శాంతిస్తుందని, నీ కోరిక తీరితే తృప్తిగా దేవుడి దగ్గరికి చేరుకుంటామని సంతోషిస్తున్నాను. ఇదిగో అంజలి, ఊరికే మాటలు చెప్పడం కాదు, నువ్వే నీ మొగుడితో నా పెళ్లి దగ్గరుండి జరిపించాలి. నేను నీ పెళ్లికి రాలేనక్క. బావ నీ మెళ్ళో తాళి కట్టడం నేను చూడలేను. నా చెల్లెలు లేకుండా నేను పెళ్లి చేసుకోను. అదే అమ్మా నాన్న బతుకుంటే వాళ్ళు నా తల మీద అక్షింతలు జల్లి ఆశీర్వదించేవాళ్ళు. ఇలా పెళ్లి చేసుకునే అదృష్టం వస్తుందని తెలుసుంటే వాళ్ళని చంపేదాన్నే కాదు. అసలు విషయం ఏమిటంటే, నువ్వే దగ్గరుండి అర్జున్తో నా పెళ్లి జరిపించాలి. అప్పుడే ఏ అనర్థాలు జరగవు. ఏమంటావ్? అలాగే అక్క. ఇప్పుడు నీ కళ్ళల్లో నుంచొచ్చేవి ఆనంద బాష్పాలు అయ్యుండవు. ఇవి ఖచ్చితంగా కన్నీళ్లే. పర్లేదులే, పెళ్ళామన్నాక మొగుడి మీద ఆ మాత్రం ప్రేముండదా చెప్పు? సర్లే, ఏం చేస్తాం? వెళ్ళి పెళ్లి ఏర్పాట్లలో ఉండు. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష?
కబురు పెట్టించారా స్వామి? విషయం నీకు తెలిసే ఉంటుంది ధర్మ. అంజలి గీతా అర్జున్ల పెళ్లి చేయాలనుకుంటుంది. అది చట్టవిరుద్ధం. ధర్మ విరుద్ధం కూడా ధర్మ. నచ్చ చెప్పాలని చూస్తే నొచ్చుకుంటోంది. తన భర్త ప్రాణాలు కాపాడుకోవటం కోసం తన జీవితాన్ని బలిచ్చుకుంటోంది. అంజలి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు స్వామీజీ. అర్జున్తో గీత మెళ్ళలో 3 ముళ్ళు వేయిస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది గీత కాదు, గీత దాటి ప్రవర్తిస్తున్న ప్రేతాత్మ. పంచభూతాల్లో కలిసిపోవలసిన భూతం అందరి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కోరిక తీరని ప్రేతాత్మలను రూపుమాపటం కొంచెం కష్టతరమే. మనిషి అయ్యుంటే కూతురని కూడా చూడకుండా కాల్చి పారేసేవాణ్ణి స్వామి. బ్రతుకున్నప్పుడు శాడిస్ట్లా ప్రవర్తించేది. చెల్లెల మీద ఉన్న అసూయ ద్వేషాలు పెళ్ళైపోయి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గొడవే ఉండదనుకున్నాను. అసలు గొడవ పెళ్లితోనే మొదలైంది కదా ధర్మ. తను చేసుకోవాల్సిన అర్జున్ని అంజలి చేసుకున్నదనే అసూయతోనే గీత ఆత్మ ఇంత నరకాన్ని భీభత్సాన్ని సృష్టిస్తోంది. ఆశయం అంటే ఉన్నతంగా ఉండాలి, కానీ ఈ ప్రేతాత్మ దురాశ దుర్బుద్ధితో కూడిన ఆశయంతో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. రేపేం చేస్తుందో అన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. అంజలికి మీరు చెప్తే వినదు, వినిపించుకోదు, వినాలని లేదు. అదేంటి స్వామీజీ, అంజలికి నిజంగా పిచ్చి పట్టిందా ఏంటి? దారి చూపించిన మీరే చెప్పడానికి వెళ్తే పక్కదారి పడుతుంది. అర్జున్ చేత తాళి కట్టిస్తే నా దారి నేను చూసుకుంటాను అని ఆ ప్రేతాత్మ చెప్పటం, దాన్ని అంజలి గుడ్డిగా నమ్మటమూ జరిగింది ధర్మ. బ్రతికుండగా చివరి కోరిక తీర్చలేకపోయామని చచ్చిపోయిన గీత కోరికను ఇప్పుడైనా తీర్చాలనుకుంటున్న ఈ అమాయకురాల్ని ఆ మాయకురాలు మోసం చేస్తోంది ధర్మ. మంచి మనసున్న అంజలితో అర్జున్ కూడా అన్యాయమైపోతాడు స్వామి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అంజలిని చూసుకోవడానికి కనీసం నేనైనా ఉన్నాననుకునేవాణ్ణి. ఏదైనా జరిగి అంజలి కూడా చనిపోతే నేను బతికుండి కూడా లాభం లేదు స్వామీజీ. బాధపడకు ధర్మ, ఆలోచిస్తే ఈ పెళ్లిని ఆపివేయవచ్చు. కానీ అంజలి సహకరిస్తే బాగుండేది. అందరికీ మంచి జరగాలని తను బలైపోయినా పర్వాలేదనుకుంటుంది అంజలి. అలాంటప్పుడు మనం ఏం చెప్పినా వినదు స్వామీజీ. ఇటు నుంచి కుదరకపోతే అటు నుంచి నరుక్కురమ్మన్నారు. నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి. ప్రమాదం అంచునైనా సరే ఫలితం దక్కవచ్చు. చెప్పండి స్వామి, ఏం చేయమన్నా చేస్తాను. అంజలి జీవితం బాగుండాలి, బాగుండాలి. రాబోయే పౌర్ణమి రోజున అలాగే స్వామీజీ.